ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది. సో వాళ్ళంతా కూడా వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ అక్రమ కట్టడాలు అసలు బ్రేక్ పడేది ఎప్పుడు అనుకోవచ్చు? బ్రేక్ పడేది జిహెచ్ఎంసీ వాళ్ళ నిర్లక్ష్యం. ఇది జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు అంజయ్ నగర్, సిద్దిక్ నగర్ మొత్తం బయటి వాళ్ళు, ఇక్కడ లోకల్ వాళ్ళు తక్కువ. ఇక్కడ అస్సాం, బీహార్ అక్కడ నుండి వచ్చిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళే ఆ 50 గజాలు 40 గజాలు కొనుక్కొని ఏదో పక్కనోడు వేసుకున్నాడు కదా, 4 రూపాయలు రెంట్ వస్తుంది అన్న ఆశతోటి, అత్యాశతోటి ఈరోజు ఆ 7 ఫ్లోర్ల దాకా వేయడం జరిగింది. ఒకరిని చూసి ఒకరు వేయడం జరిగింది. వాళ్ళకి అవగాహన లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ అవగాహన కల్పించి అన్ని ఫ్లోర్లకు ఎట్లా ఇస్తారు? అసలు పర్మిషన్ అవసరం లేదు దానికి. కానీ వీళ్ళు పర్యవేక్షించాలి కదా. నువ్వు వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్కి ₹1,00,000 అట్లా వసూలు చేస్తున్నారని మాకు తెలిసిన కాడికి, నేను బీఆర్ఎస్ పార్టీ ఒక మహిళా అధ్యక్షులుగా చెప్తున్నా, షేలింగపల్లి కాన్స్టెన్సీకి. మీరు డబ్బులు వసూలు చేసుకుంటూ ఈరోజు ప్రజల పానాలని మీరు బలిగొంటున్నారు. ఈరోజు పూర్తి బాధ్యత జిహెచ్ఎంసీ వహించాలి. అటు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వహించాలా, జిహెచ్ఎంసీ వహించాలా. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో గాయపడ్డ వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఇంకా మొత్తం చిత్రాల కింద ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. మొత్తం తీస్తే కానీ తెలియదు మనకి. అంటే దాదాపు పక్క బిల్డింగ్ లో కూడా ప్రమాదం ఉన్నట్టుగానే ఉంది. ఇంకోటి కూడా కుళ్ళి అది మొత్తం ఒక పిల్లర్ మొత్తం కుంగిపోయి ఒక్క పిల్లర్ మీదనే ఉంది ఇప్పుడు. అది కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? అప్రమత్తం చేసి అది కూడా ఖాళీ చేయించాలా, అది పడగొట్టాలా, లేకపోతే అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. అంటే లిమిట్ లేని దగ్గర ఎందుకు ఈ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం? పర్మిషన్ ఇస్తే జరగదు. పర్మిషన్ G+1 50 గజాలు అంటే 100 గజాలు 70 గజాల వరకు పర్మిషన్ అక్కర్లేదు. నీకు 100 గజాలు ఉన్నా G+1 పర్మిషన్ 1. అట్లాంటిది 7 ఫ్లోర్లు వేసేదాకా ఏం చేశారు? 7 ఫ్లోర్లు వేసేదాకా ఏం చేశారు అంటే నిర్లక్ష్యం. జిహెచ్ఎంసీదే కదా ఇది, పూర్తి బాధ్యత జిహెచ్ఎంసీదే. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ శాఖ మొత్తము అస్తవ్యస్తం అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు, మున్సిపల్ శాఖ పెట్టుకున్నాడు. అన్ని దగ్గర ఇదే హైడ్రా అని ఒకటి ముందు పెట్టి, హైడ్రా ద్వారా పేదల ఇల్లు కూల్చడము, ఓ పక్క ఇట్లా పర్మిషన్లు లేకుండా ఇల్లు కట్టుకుంటుంటే 50 గజాలు 40 గజాలు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇట్లా వదిలేయడం. వాళ్ళకి తెలియదు, ఏదో వస్తాడు కదా డబ్బులు ఇచ్చేసి పంపించేసేస్తారు, వాళ్ళు కట్టుకుంటున్నారు. వస్తే మేనేజ్ వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలకు కూడా ఏంటంటే ఏదో మేనేజ్ చేయొచ్చు, ఏదో డబ్బులు ఇచ్చి పంపించేయచ్చు, మేము ఎన్నెన్ని వేసుకోవచ్చు అన్న ధీమా ఏర్పడ్డది వాళ్ళకి. బాధిత కుటుంబాలు వాళ్ళు కలిసారా? వాళ్ళతో ఏమైనా మాట్లాడారు? ఎక్కడ లేదు, వాళ్ళు ఎవరు అన్నది తెలియదు. ఇంకా ఆ ఓనరు పత్తా లేడు. మేమంతా ఎంక్వైరీ చేసినాం, పోయి మా బీఆర్ఎస్ పార్టీని అంత తరఫున పోయి అంతా ఎంక్వైరీ చేసినాం, ఎవరు లేరు అక్కడ. ఆ ఓనరే లేడు, ఓనర్ లేడు. మేమంతా పోయి ఎంక్వైరీ చేసినాము. అసలు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఎవరికి అనిపించలేదు ఆడ. అంతా బాలుడు కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. చనిపోయిండు. ఇంకా కింద ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు మనకి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒక తీశారు, ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు మనకి. సో ఇట్లాంటి ఘటనలు కూడా మనం ఎట్లా చూడొచ్చు? అసలు ఇలాంటివి కూడా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇది పూర్తిగా మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం, అటు జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం. దానికి తగ్గట్టు సిబ్బందిని నియమించాలా, వాళ్ళు నియమించి పర్యవేక్షించాలి అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఇంతసేపు పేదల ఇండ్లు కట్టుకున్న ఇండ్లు గులగొట్టడం కాదు కదా. ఇక్కడ కూడా రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు? మరి అది నాలా ఉందట, గతంలో నాల మీద కట్టుకున్నప్పుడు మరి అక్కడ అంటే ఎంక్రోచ్మెంట్లు చూడాలి కదా. ఆయన మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవి ఎప్పుడు జరగలేదు? జరిగి ఉండొచ్చు, కానీ కూలీ ఇంత ఇదే కాదు కదా. ఇది పట్టించుకోవాలి కదా. ఒక ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ తన దగ్గర పెట్టుకున్నప్పుడు దాన్ని పట్టించుకోవాలి కదా, దాని బాధ్యత వహించాలా. మేము అన్నది అది, బాధ్యత వహించాలా. మేము మా రామన్న గచ్చిబౌలిలో ఒక బిల్డింగ్ ఊలిపోతే 24 గంటలు అక్కడ మొత్తం తీసేదాకా అక్కడ చేరేసుకొని కూర్చొని ఉన్నాడు. 24 గంటలు చేరేసుకొని అక్కడ కూర్చున్నాడు. మొత్తం శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు మొత్తం తీసేదాకా అక్కడే కూర్చొని ఉన్నాం. మేము మొత్తం పార్టీ మొత్తం అక్కడ కూర్చొని ఉన్నాం. 24 అవర్స్ చేరేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాం. ఈ రోజు ఎవరు వచ్చిండ్రు? మరి ఎవరున్నారు ఇక్కడ? ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఎక్కడున్నారు? మరి రంగరాజు వచ్చిండ్రు కదా, మరి ఇప్పుడు వచ్చిండు ఆయన మొత్తం అంతా అయినాక. మరి ఇప్పుడు కడుతుంటే గులగొట్టేదానికంటే మరి కట్టి మొత్తం 7 ఫ్లోర్లు దాకా ఏం చేసిండండి? మరి నేను అదే అడుగుతున్నా. 7 ఫ్లోర్ కట్టేదాకా ఏం చేసిండు రంగనాథు? నాల మీద కట్టేటప్పుడు అప్పుడు కనిపించలేదా? మరి ఎంకరేజ్మెంట్ కదా అంతా. ఎక్కడ పోతాయి వాటర్ అంతా, ఎక్కడ పోతుంది? ఇది వైఫల్యమే కదా. ఫైనల్ ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళు ఎవరైతే నాలల్లో ఉన్న ఘటన కావచ్చు, అక్రమాల కట్టడం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను? ఇప్పుడు ఒకటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, జిహెచ్ఎంసీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఒకటి నష్టపరిహారం చెల్లించాలా బాధిత కుటుంబాలకు కానీ, ఇక్కడ ఈ బిల్డింగ్లో గాయపడ్డ వాళ్ళకి కానీ. ఎందుకంటే అదంతా వచ్చి ఇక్కడ పడ్డది, ఈ బిల్డింగ్ మీద పడ్డది. ఇక్కడ జనాలకు కూడా గాయపడ్డారు, దెబ్బలు తగిలినాయి. వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. గవర్నమెంట్ తక్షణమే వాళ్ళకి సాయం చేయాలి, వీళ్ళకి సాయం చేయాలి, అక్కడ దెబ్బ తగిలిన వాళ్ళకి సాయం చేయాలి. ఇంకొకటి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి. మేము ఒకటే కోరుతున్నాం మా పార్టీ తరపున ఏంటంటే, మళ్ళీ ఇంకోటి రిపీట్ కాకుండా
చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.